నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్‌కి స్వాగతం. నేను రవీంద్ర. బద్ధకం వేడండి. ఇప్పుడైనా సరే పనిపై శ్రద్ధ పెట్టండి. ఒక మంచి నాయకుడిగా మీరు ఎదగాలి. తద్వారా పార్టీకి ఒక మంచి పేరు తీసుకొచ్చే ఒక ప్రజాప్రతినిధిగా మీరు మారాలి. ఇదే రకమైనటువంటి ధోరణి గాని, వ్యవహార శైలి గాని, ప్రవర్తన తీరుంటే నేను ఎక్కడ కట్ చేయాలో అక్కడ కట్ చేస్తా అని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి కొంతమంది ఎమ్మెల్యేలకు ఇచ్చినటువంటి వార్నింగ్. ఎందుకు ఆయన పార్టీలో ఉన్నటువంటి అంతర్గత విషయాలపై ఫోకస్ పెట్టారు అంటే, రాజకీయ వర్గాల్లో జరుగుతున్నటువంటి చర్చ ఏంటంటే, ఇప్పుడు గనక ఫోకస్ పెట్టకపోతే రానున్న కాలంలో, భవిష్యత్ కాలంలో పార్టీ మరింత నష్టపోయే అవకాశాలు, ప్రమాదం ఉంటుంది అనేది వాస్తవమే. ఎందుకనంటే తాజాగా జరుగుతున్నటువంటి పరిణామాలను బట్టి మనం అక్కడ ఓకే అని చెప్పుకోవాలి. విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని, అలాగే తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు, ఈ ఇద్దరు వ్యవహారం ఏ రకమైనటువంటి పతాక స్థాయికి చేరుకుందో మనకు తెలుసు. 5 కోట్ల వ్యవహారం. తిరువూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా అవకాశం ఇవ్వటానికి కేశినేని చిన్ని డిమాండ్ చేసినటువంటి డబ్బు 5 కోట్లు అనేది ఒక చర్చ. ఇదంతా పార్టీ అంతర్గతంగా చూసుకుంటుంది. విచారించారు, వారిద్దరి నుంచి స్టేట్మెంట్ తీసుకున్నారు. ఇంకా ఫైనల్ డిసిషన్ కోసం చూస్తుంది పార్టీలో. అయితే ఇటువంటి తరుణంలో వేమన సతీష్, ఒక మహిళా నాయకురాలు, 7 కోట్లు ఇచ్చాను నేనని చెప్పి ఆమె రావటం, బయటికి ఏడుస్తూ ప్రెస్ మీట్లు పెట్టడం, వీడియోలు రిలీజ్ చేయటం, నాకు న్యాయం జరగకపోతే తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయం మంగళగిరిలో నేను ఆత్మహత్య చేసుకుంటా అని చెప్పి వార్నింగ్ ఇవ్వటం, ఇవన్నీ కూడా పార్టీలో చాలా కీలకమైనటువంటి చర్చకు దారితీసే. అలాగే ఒక రకమైనటువంటి ఎందుకు ఇలా జరుగుతుంది, ఎంతో సుదీర్ఘకాలం అనుభవం కలిగినటువంటి నాయకులు ఉన్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. తెలుగు ప్రజల కోసం ప్రత్యేకంగా ఆనాడు స్వర్గీయ ఎన్టీ రామారావు పార్టీని నెలకొల్పినటువంటి పరిస్థితి. అలాంటి పార్టీలో ఎందుకు నాయకులు గాడి తప్పుతున్నారు, లైన్ తప్పుతున్నారు, గీత దాటుతున్నారు అనేది చూస్తే, అంటే సరైనటువంటి ఫోకస్ పెట్టకపోవటం వల్ల అనేది బాగా వినిపిస్తుంది. ఇలాంటి సందర్భంలోనే ప్రజా దర్బార్ అంశానికి వచ్చేసరికి నారా లోకేష్ తాజాగా మంగళగిరి పార్టీ కార్యాలయంలో ఆయన వచ్చిన వారి దగ్గర నుంచి వినతులు స్వీకరించడం, వారి బాధలపై ఆయన స్పందించినటువంటి తీరు అందరూ కూడా శభాష్ అన్నారు. ఇలాంటి క్రమంలో ఆయా నియోజకవర్గాల నుంచి వచ్చినటువంటి కొంతమంది ప్రజలు, మేము ఎవరికి చెప్పుకోవాలో మాకు తెలియట్లేదు సార్, ఇక్కడ అసలు ఎమ్మెల్యే ఎవరో తెలియట్లేదు, ఉన్నప్పటికీ లేనట్టే, ఆయన వ్యక్తిగత పనులు చూసుకుంటాడు, ఆయన వ్యాపారాలు చేసుకుంటాడు, అంతే తప్ప మమ్మల్ని కనీసం గెలిపించినటువంటి ప్రజల కష్టాలను కానీ, బాధలను కానీ, వారు ఎదుర్కొంటున్నటువంటి సాధక బాధలపై ఫోకస్ పెట్టరు అని. దాదాపుగా 175 నియోజకవర్గాల్లో 135 గెలిచింది టీడీపీ. మామూలు విషయం కాదు. అసలు ఆ పార్టీ నాయకులే ఊహించలా. ఒక 80-90 వస్తాయి అనుకున్నారు. కానీ వచ్చినటువంటి సీట్లు మనకు తెలుసు, 135. మరి అటువంటప్పుడు ప్రజలకు ఏ రకమైనటువంటి మనం భరోసా కలిగించాలి, ఎట్లా మనం ముందుకు వెళ్ళాలి, ప్రజలతో మమేకమవుతూ ప్రజాసేవలో నిమగ్నమై పార్టీకి మంచి పేరు తీసుకొచ్చే విధంగా ఉండాలి. కానీ కొంతమంది ఎమ్మెల్యేలు అలా లేరు. దాంతో మళ్ళీ ఫైర్. ఆల్రెడీ లోకేష్ తాజాగా సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. మళ్ళీ ఇప్పుడు ఆయన దీనికి సంబంధించి ఒక టైం టేబుల్ పెట్టారు ఎమ్మెల్యేలకు. అంటే మిగిలిన వర్క్స్ చేసుకుంటూ, ప్రజా దర్బార్ నిర్వహిస్తూ, దానికి సంబంధించి ఎప్పటికప్పుడు డైలీ రిపోర్ట్ అనేది హెడ్ ఆఫీస్కి పంపించాలి. చూడండి, అంటే ఒక ఆర్గనైజేషన్లోనూ లేదా ఒక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్లో ఈ విధంగా ఉంటుంది. తెలుగుదేశం పార్టీలో మొట్టమొదటిసారి ఈ రకమైనటువంటి విధానం. మామూలుగా ఇంటర్నల్గా ఎవరైతే క్రమశిక్షణ కమిటీలో ఉన్నటువంటి మెంబర్స్ ఉన్నారో వారు ఒక నియోజకవర్గానికి సంబంధించినటువంటి అభ్యర్థిపై రిపోర్ట్ అనేది తయారు చేస్తారు. వాళ్ళు ఇంటర్నల్గా ఉంటుంది. ఏదన్నా సమావేశం కానీ ఏదన్నా వచ్చినప్పుడు దాన్ని అధినేత దగ్గర పెడతారు. అంతవరకు మనకు తెలుసు. కానీ ఇప్పుడు బహిరంగంగా మీరు ఈ పని చేయాలి,
లేదంటే నెక్స్ట్ మీకు అవకాశాలు లేవు, చాలా సీరియస్గా చర్యలు తీసుకోబడతాయి అని చెప్పి ఆయన వార్నింగ్ ఇవ్వటం అనేది ఇప్పుడు సొంత పార్టీలోనే ఆసక్తికరమైనటువంటి చర్చ అనేది జరుగుతుంది. చాలా కీలకమైనటువంటి పరిణామం. ఏ రోజు ఏం చేయాలి, స్కూల్లో పిల్లలకు ఫస్ట్ పీరియడ్ అని, సెకండ్ పీరియడ్, ఇంటర్వెల్, లంచ్ బ్రేక్, స్పోర్ట్స్ బ్రేక్, ఇవన్నీ ఉంటాయి కదా. అట్లా ప్రతి ఎమ్మెల్యే చేయాల్సినటువంటి పని, ఈ డేట్లో మీరు ఇది చేయాలి, ఖచ్చితంగా చేయాలి, ఆ రిపోర్ట్ పంపాలి. చూడండి, అంటే పార్టీలో ఉన్నటువంటి నాయకులు చేస్తున్నటువంటి నిర్వాహకాలు అలా ఉన్నాయి. దానివల్ల కాస్త ఇలా చేసినా ట్రాక్లో పడతారు అనేది ఒక ఆలోచన. ఎందుకంటే క్రమశిక్షణకు మారుపేరు ఒక తెలుగుదేశం పార్టీ. అలాగే పార్టీని నడిపిస్తున్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు, ఆయన సుదీర్ఘకాలం రాజకీయ అనుభవం కలిగినటువంటి వ్యక్తి కాబట్టి ఆషామాషీగా ఉండదు. అల్లరి చిల్లరి వేషాలు వేస్తే ఆయన ఎక్కడ కట్ చేయాలో అక్కడే కట్ చేస్తారు అనేది అందరికీ తెలిసినటువంటి విషయం, ఓపెన్ సీక్రెట్ కాదు ఇది, అది అందరికీ తెలిసినటువంటి విషయమే. సో ఇలాంటి సందర్భంలో ఎమ్మెల్యేలకు ఇచ్చినటువంటి టైం టేబుల్ కనుక ఒకసారి మనం పరిశీలిస్తే, ప్రతి ఎమ్మెల్యే 1వ తేదీన పెన్షన్ల పంపిణీలో పాల్గొనాలి. ఏసీ రూమ్లో కూర్చొని ఆర్డర్స్ వేయటం కాదు, ఖచ్చితంగా మీరు ఫీల్డ్కి వెళ్ళాలి. అలాగే 5వ తేదీన, ప్రతి నెల 5వ తేదీన ప్రభుత్వ పాఠశాలల సందర్శన. ఒకవేళ 5వ తారీఖు ఏదన్నా హాలిడే కనుక ఉంటే, లేదా ఏదన్నా ఫెస్టివల్ హాలిడే కానీ ఇతర విషయాలతో అది క్లోజ్ బంద్ అయ్యి ఉంటే నెక్స్ట్ డే ఖచ్చితంగా వెళ్ళాలి. 10వ తేదీన అన్నా క్యాంటీన్లో భోజనం చేయాలి. అన్నా క్యాంటీన్లో భోజనం సూపర్గా ఉంది, డోపర్గా ఉంది, మా వాళ్ళంతా తింటున్నారు అట్లా చెప్పడం కాదు. ఆ సమీపంలో ఉన్నటువంటి నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్నా క్యాంటీన్లను సందర్శించాలి. అక్కడ వారి దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవాలి. తీసుకోవడమే కాదు, అక్కడ భోజనం చేయాలి. అది 10వ తేదీని పెట్టారు. 15వ తేదీన ప్రభుత్వ హాస్పిటల్స్. రాష్ట్రంలో కొన్ని ప్రభుత్వ హాస్పిటల్స్ దుస్థితి మరింత దారుణంగా, దయనీయంగా మారింది. కనీసం ఎవ్వరు కూడా అక్కడికి వెళ్ళి పరిశీలించినటువంటి దాఖలాలు ఉండవు. అక్కడికి వచ్చేటువంటి రోగుల పరిస్థితి మరీ దారుణంగా ఉంటుంది. వేధింపులు, డబ్బుల కోసం ఇవన్నీ ఉంటాయి. 15వ తేదీన ప్రతి ఎమ్మెల్యే అక్కడికి వెళ్ళాలి ఆ నియోజకవర్గ పరిధిలో. 20వ తేదీన చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ CMRF దానికి సంబంధించి, అలాగే టీడీపీ కార్యకర్తల బీమా పంపిణీ కార్యక్రమం, అది ప్రతి నెల తెలుగుదేశం పార్టీ చేస్తుంది. అలాగే అధికారికంగా CMRF దానికి సంబంధించినటువంటి నియోజకవర్గ పరిధిలో ఆ పంపిణీ కార్యక్రమంలో పాల్గొనాలి. ప్రతి నెల 25వ తేదీన MRO కానీ, అలాగే తహసీల్దార్ కార్యాలయం కానీ, RDO కార్యాలయం, ఇతర ముఖ్యమైనటువంటి డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి ఆఫీసులకు వెళ్ళాలి. అక్కడ తనిఖీలు చేయాలి. తనిఖీలు చేసి ఆ రిపోర్ట్ను మళ్ళీ సెంట్రల్ కమిటీకి, అంటే కేంద్ర కార్యాలయం దగ్గరికి పంపాలి. మామూలు విషయం కాదు. ఒక ఎమ్మెల్యేకి ఇచ్చినటువంటి టాస్క్ ప్రతి నెల ఇది చేయాల్సిందే. నేను అక్కడికి వెళ్ళలేకపోయాను, ఇక్కడికి వెళ్ళలేకపోయాను, నేను అది చేయలేకపోయాను, అక్కడికి వెళ్ళిన వాళ్ళు లేరు, ఈ కుదరవు, ఈ పప్పులు ఉడకవు. అంటే ఒక వ్యవస్థ, ఒక ఆర్గనైజేషన్ అనేది బలపడాలి. అందులో ఉన్నటువంటి అన్నీ కూడా చాలామంది, ఈ 135 మంది ఎమ్మెల్యేల్లో దాదాపుగా అందరూ ఇలా ఉండరు. మినిమం 50% సేవా దృక్పథంతోనో ప్రజాప్రతినిధిగా అతను చేసేటువంటి న్యాయం చేస్తాడు. కానీ కొంతమంది, ఇది ఇప్పుడు మాత్రం తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి 135 మంది ఎమ్మెల్యేలకు వర్తిస్తుంది దాదాపుగా. దీనికి సంబంధించి ప్రతి నెల రిపోర్ట్ అందజేయాలి ఆ కార్యక్రమానికి సంబంధించి. ఆ రిపోర్ట్ని కేంద్ర కార్యాలయంలో దీనికోసం ఒక ప్రత్యేకమైనటువంటి సెల్ను ఏర్పాటు చేస్తున్నారట తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో. ఆ ఒక ఎమ్మెల్యే పంపించినటువంటి ఆ రిపోర్ట్ ఏదైతే ఉందో దాన్ని, అంతా ఆన్లైన్, దాన్ని పరిశీలించాలి. అంటే కరెక్ట్ రిపోర్ట్ పంపిస్తున్నారా, ఫేక్ రిపోర్ట్ పంపిస్తున్నారా అనేది కూడా ఇక్కడ చాలా కఠినంగా ఈసారి ఉండబోతున్నారు చంద్రబాబు నాయుడు. వీటన్నిటినీ బేస్ చేసుకొని, వీటిని ఆధారంగా చేసుకొని వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇవ్వాలా, లేకపోతే మధ్యలోనే అతన్ని సాగనంపాలా అనేది ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకోవడానికి ఇది ఎంతగానో దోహదపడుతుంది అనేది పార్టీలోనూ అలాగే రాజకీయ వర్గాల్లో కూడా ఒక చర్చ జరుగుతుంది. చూడాలి మరి ఎటువంటి పరిస్థితి ఏర్పడుతుందనేది. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.